పచ్చి సపోటాలు. పచ్చి సపోటాలు ఎలా ముగ్గేయాలి, ఏ విధంగా ముగ్గేస్తే రుచిగా ఉంటాయో వీడియో చూద్దాము. వీడియోలోకి వెళ్ళబోయే ముందు లైక్ చేయండి. ఏదైనా ఒక ఖాళీ బాక్సు అట్టపెట్టుంటే అట్టపెట్టి తీసుకుని అందులో గడ్డి చెత్త శుభ్రంగా దాన్ని మడతపెట్టి శుభ్రంగా వేయాలి. తర్వాత మనం తీసుకొచ్చిన పచ్చి సపోటాలు ఉన్నాయి కదండి, ఆ పచ్చి సపోటాలు చక్కగా ఒకదానంటే ఒకటి వరుసగా పేర్చాలి. ఇంతకీ సపోటాలు ఎక్కడే అనుకుంటున్నారా? నేను బయటికి వెళ్తే బయట రోడ్డు మీద అమ్ముతున్నారు కవర్లో పెట్టి. కవర్ వచ్చి 100 రూపాయలు చెప్పారు. బేరం ఆడదాం అనుకున్నాను, కానీ కొన్నిసార్లు బయట షాపులు పెద్ద పెద్ద షాపులకు వెళ్ళినప్పుడు ఫిక్స్డ్ రేట్ చెప్పగానే ఎంతో ఉందాగా ఇచ్చేస్తుంటాం, అక్కడ బేరం ఆడం. కానీ రోడ్డు పక్కన ఉన్న వారి దగ్గర బేరం ఆడుతూ ఉంటాం. అది కరెక్ట్ కాదు అనిపించి ఎంత చెబితే అంత 100 రూపాయలకి తీసుకున్నాను. 50 కాయలు వచ్చినాయి. ఇదిగోండి, ఈ విధంగా అట్టపెట్టులో శుభ్రంగా ఒకదాని పక్కన ఒకటి పెట్టుకుని మళ్ళీ అట్టపెట్టుని క్లోజ్ చేయాలి. ఎలా క్లోజ్ చేయాలి? పైన గడ్డి వేయాలి శుభ్రంగా, గాలి అనేది లోపలికి వెళ్లకుండా అన్నీ శుభ్రంగా పెట్టిన తర్వాత గడ్డి వేసి దాని మీద మళ్ళీ అట్టపెట్టి పెట్టి క్లోజ్ చేయాలి. ఒకవేళ మనకి గడ్డి కనుక అందుబాటులో లేకపోతే ఆ పచ్చి సపోటాల కవరు బియ్యం డబ్బాలో పెట్టినా ముగ్గిపోతాయి. డే 2 రెండవ రోజు పచ్చి సపోటాలు పక్కన పెట్టిన పచ్చి సపోటాలు ఆ గడ్డి తీసి బాక్స్ ఓపెన్ చేసి చూస్తే అవి ఇంకా సగం మాత్రం ముగ్గున్నాయి, పూర్తిగా ముగ్గల. ఇంతకీ ఈ సపోటాలు ఏ విధంగా న్యాచురల్గా మనం ముగ్గేసుకుంటే చాలా బాగుంటాయి, ఎలాంటి కెమికల్స్ ఎలాంటి పౌడర్స్ చల్లకుండా ఈ విధంగా న్యాచురల్గా ముగ్గేసుకుంటే బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి. ఈ రెండో రోజు సగమే ముగ్గినాయి కాబట్టి మరొకసారి ఆ బాక్స్ని క్లోజ్ చేసేసి పక్కన పెట్టేద్దాం. డే 3 మూడో రోజు ఓపెన్ చేసి చూస్తే అవి చక్కగా ముగ్గిపోయి ఉన్నాయి, తినడానికి రెడీగా ఉన్నాయి, చాలా జ్యూసీగా ఉన్నాయి, చాలా బాగున్నాయి.